మీలో ఎంతమందికి ఇష్టం ఈ గోంగూర పచ్చడి? సో, నాకైతే చాలా ఇష్టం. వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా! పుల్ల పుల్లగా. తింటుంటే ఇంకా అలాగే తినాలి అనిపిస్తుంది. సో, నెయ్యి తినే వాళ్ళైతే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ 5-10 మినిట్స్ లోపే చేసుకోవచ్చు. సో, దానికోసం అయితే నేను ముందుగా పాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఒక 8, 9 వరకు నేను ఎండుమిర్చి తీసుకున్నాను. అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. తక్కువ క్వాంటిటీ కాబట్టి హాఫ్ తీసుకున్నాను. ఎక్కువ ఉంటే 1 స్పూన్ తీసుకోవచ్చు మీరు. ఇదంతా మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ముందుగా వాష్ చేసుకున్న గోంగూర కూడా తీసుకోవాలి. అదే ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి, సో, అది మంచిగా వాటర్ పోయే వరకి మనం ఫ్రై చేసుకోవాలి. సో, 2-3 మినిట్స్‌కి మొత్తం ఇలా అయిపోతుంది దగ్గరగా. సో, ముందుగా ఫ్రై చేసుకున్న వాటిలోకి వెల్లుల్లి యాడ్ చేసుకొని అది మిక్సీ పట్టుకున్నాను. అండ్ ఈ గోంగూర పేస్ట్‌ని కూడా అందులో వేసి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. మళ్ళీ మొత్తం మిక్సీ పట్టుకున్నాను. గోంగూర మిక్సీ పట్టడం ఇష్టం లేకుంటే అలాగే యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. అండ్ పోపు చేయడానికి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను. కరివేపాకు అండ్ ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. అండ్ అవి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్‌ని అందులో యాడ్ చేసుకోవాలి. సో, పోపు అంతా కలిసేలాగా ఒక 4-5 మినిట్స్ మంచిగా కలుపుకోవాలి. సో, ఫైనల్‌గా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సో, ఇది మనం 15-20 డేస్ నిల్వ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ ఒక్క పచ్చడితోనే హ్యాపీగా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే మంచిగా తినేసాను. సో, రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.